యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా గాది కథే కొనసాగుతోంది. నిన్నటి దానికి కొనసాగింపుగా నిన్న వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతూ మాయ అనేది సావధానం చిత్తం లేని వాడిని ఒక క్షణంలో సంకటంలో పడేస్తుంది అని ఇదివరకు నుంచి నీకు చెబుతున్నాను కదా రామ. అలాగే ఆయన అంత గాది అంత మాయలో పడ్డాడు సావధాన చిత్తం లేక. చివరికి విష్ణుమూర్తి యొక్క సలహాను అనుసరించి మూడోసారి 10 సంవత్సరాలు జపం చేసి తపస్సు చేసి అప్పుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది పరబ్రహ్మ స్వరూపుడయ్యాడు అని చెప్పుకున్నాం కదా. అని చెప్పిన తర్వాత రాముల వారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు వశిష్ఠుని. మునీంద్ర, వేగంగా పరిగెత్తే ఈ మాయాచక్రాన్ని సాధకులు ఏ విధంగా నిరోధించాలి? అప్పుడు వశిష్ఠుల వారు రాముల వారితో అంటున్నాడు, ఓ రామ, ఈ సంసార రూపమైన ఈ మాయాచక్రం యొక్క నాభి చిత్తమే అని తెలుసుకో. నాభి అంటే మూలస్థానం కింద లెక్క. మరి శిశువుకి ఆహారం అనేదంతా ఎక్కడి నుంచి అంటే గర్భంలో ఉండగా నాభి నుంచే గర్భం బయటపడిన తర్వాత నాభి బొడ్డుని అక్కడి నుంచి కత్తిరిస్తారనుకుంటాను. ఆ తర్వాత సొంతంగా నోట్లో నుంచి ఆహారం వెళుతుంది కదా. కాబట్టి నాభి మూలస్థానం. ఇక్కడ మాయకి కూడా మాయకి మూలస్థానం నాభి అంటే మధ్య భాగం అన్న మూలస్థానం, ఇక్కడ మూలస్థానం అని చెప్పుకోవచ్చు. కాబట్టి పురుష ప్రయత్నం చేత ధీర బుద్ధి చేత ఈ చిత్తం అనే మధ్య భాగాన్ని నిరోధిస్తే అంటే మూలమైన భాగాన్ని అంటే చిత్తం దేని వలన భ్రమ పొందుతుందో ఆ మూల కారణాన్ని నిరోధించగలిగితే అంటే మధ్య భాగాన్ని నిరోధించగలిగితే ఇక ఈ చక్రభ్రమణం నిలిచిపోతుంది. కావున ఓ రామచంద్ర, తపస్సు, దానము, తీర్థము మొదలైన క్రియలని వదిలేసి విముక్తి కోసం మాత్రమే నీవు చిత్తాన్ని వశం చేసుకునే అభ్యాసం చేయి. అంటే ఈ తపస్సు వద్దన్నాడు కాబట్టి దానం వద్దన్నాడు, తీర్థం వద్దన్నాడు కాబట్టి ఇవన్నీ వదిలేసి చిత్తాన్ని వశం చేసుకునే అభ్యాసం చేయంటే అది ప్రారంభకులకు చెప్పామనుకోండి, ABCDFలు ఎంత అక్షరాలు ఆ నుంచి క్ష వరకు అక్షరాలు నేర్పకుండా పదాలు మొదలెడితే వాడికి ఎలా నేర్చుకోలేడు, అలాగే నేర్చుకోలేడు. ఇది కూడా సాధ్యం కాని విషయం. ఏది చిత్తాన్ని వశం చేసుకోవటం ముక్తి కోసం మాత్రం ఇవన్నీ వదిలేస్తే ఇవన్నీ చేస్తూ ఉండగా నెమ్మదిగా ఆ సాధనలో అప్పుడు వీటన్నిటినీ వదిలేసి ముక్తి కోసం ప్రయత్నించాలనే భావన కలుగుతుంది అనమాట. అలాగే అక్షరాభ్యాసం లేకుండా పాదాలు చెబితే ఎలా ఉంటుందో అలాగే సాధకులకి ఈ చిత్తాన్ని వశం ఇవన్నీ వదిలేసి తర్వాత చిత్తాన్ని వశం చేసుకోవాలి అని చెప్పామనుకోండి, వాడికి బుర్రకు ఎక్కదు కూడా. కాబట్టి ఇది ఒక్కటే ఉంది, అది వదిలేసి చేయమన్నాడు కాబట్టి ఇది అందరికీ అన్ని స్థాయిలో వాళ్ళకి ఇవి చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ మనందరము ఆ స్థాయిలు దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనకు అలా చెప్పినా పర్వాలా. లేకపోతే తపస్సు వద్దన్నారు, దానం వద్దన్నారు, తీర్థం వద్దన్నారు, యాత్రలకాళ్ళు వద్దంటున్నారు అని వదిలేసామనుకోండి అన్నీ, అప్పుడు ఈ మనస్సు ముక్తి కోసం ప్రయత్నించదు కూడా. ఆ స్థాయిల్లో మనం ప్రయత్నించిన తర్వాత అప్పుడు ఓహో అన్నీ జరిగిన తర్వాత అన్నీ చదువుకున్న తర్వాత క్షాదాకా ఇంకా ఎన్నాళ్ళు దిద్దుతాం అయ్యి. ఆ తర్వాత పదాలు నేర్చుకుంటాం, తర్వాత పదాలని వాక్యాలు నేర్చుకుంటాం, వాక్యాల తర్వాత పేరాలు చదువుతాం, తర్వాత కథలు చదువుతాం, తర్వాత కథకులు కూడా అవుతాం, కవులు కూడా అవుతాం. కాబట్టి ఆ స్థాయికి చేరాలి అంటే ముందు నేర్చుకోవాల్సిందే కదా. అట్లాగే తపస్సు, దానం, తీర్థం ప్రారంభకులకు ఉండాల్సిందే. ఇక్కడ ఇదొక్కటి చదివి మనం ఓహో అవన్నీ అక్కర్లేదన్నమాట అనే భావన మాత్రం మనం పెంచుకోకూడదు. అవి అవసరమైన వాళ్ళకి అవి కూడా అవసరమే, అది సాధకులకు. అది దాటిన వాళ్ళకి ఇది. కాబట్టి నాయన తపస్సు, ఇప్పుడు ఈయన మహానుభావుడు కాబట్టి రాముడు, కాబట్టి అవన్నీ వదిలేసాయి నాయన, తపస్సు, దానం, తీర్థం ఈ క్రియలు వదిలేసి ముక్తి కోసం మాత్రమే చిత్తాన్ని వశం చేసుకో అన్నాడు. చిత్తం ఎప్పుడు వశం అవుతుంది? ముందు మనదంటూ ఉన్నదాన్ని దానం చేస్తే అంటే త్యాగం. మరి ఇక్కడ ధ్యానం ఉంది కదా, ఆ దానం అంటే త్యాగం. ముందు బాహ్యంగా వస్తువుని దానం చేయటం, అది అయిన తర్వాతే అంతరంగంగా ఉన్నటువంటి ఆ మనోవికారాలను కూడా త్యాగం చేయటం అనేది వాటిని కూడా వదిలేయటం. కాబట్టి ఇప్పుడు ఇక అభ్యాసం చేయను ఆయన రామ. చివరికి 10 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత బ్రహ్మపదాన్ని పొందాడు కదా, బ్రహ్మస్వరూపుడు అయ్యాడు కదా గాది. అలాగే నువ్వు కూడా ఇప్పుడు ఆ స్థాయిలోకి వెళ్ళు అని చెప్తున్నాడు రాముల వారికి.
వర్తమానంలో ప్రాప్తించిన విషయాన్ని బాహ్యబుద్ధి చేత సేవిస్తూ భూత భవిష్యత్తులని చింతించకుండా ఉంటే చిత్తం అచిత్తం అయినట్లే. అంటే ఎప్పుడూ వర్తమానంలోనే ఉండాలి. నిన్నేం జరిగిందని ఇప్పుడు ఆలోచించకూడదు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం దీని గురించే ఉండాలి అంతే. 3ంటికి అంతకుముందు 2:55కి మొదలెట్టినటువంటి మన సంభాషణ ఆ లింక్ ఆన్ చేయగానే 3వగానే అలారం మోగినట్టు ఓం ఎలా వస్తుందో అలా వర్తమానానికి వచ్చేసేయాలి. కాబట్టి ఎప్పుడూ వర్తమానంలో ఉండాలి. భవిష్యత్తును గురించి ఆలోచించకూడదు. వర్తమానం సరిగా ఉంటే భవిష్యత్తు దాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఆలోచించక్కర్లా. అయితే అది పథకానికి బాటలు వేసుకునేటప్పుడు ఏంటని ముందు పథకం అంటే ప్లాన్ వేసుకుంటాం కదా, ఆ ప్లాన్ ప్రకారం వెళుతూ ఉన్న తర్వాత ఇక మధ్యలో మనం దాని గురించి చింతించక్కర్లేదు. ఆ ప్లాన్ ప్రకారం ఆ పథకం ప్రకారం వెళుతుంటే ఆ భవిష్యత్తు కూడా అలాగే మనం అంతకుముందు అంచనా వేసిన దాని వల్లే వస్తుంది ఫలితం. కాబట్టి వర్తమానంలో ప్రాప్తించిన విషయాన్ని బాహ్యబుద్ధి చేత సేవిస్తూ భూత భవిష్యత్తుని చింతించకుండా ఉంటే, బాహ్యబుద్ధి చేత అంటే ఇక్కడ మనం చేసే పని మీద లగ్నం చేయాలి మన మనస్సునే. అప్పుడు భూత భవిష్యత్తులను రెండింటిని చింతించకుండా ఉండాలి. అప్పుడు చిత్తం ఏమవుతుంది? అచిత్తం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం, ఎవరో అటు ఇటు వెళుతుంటారు, బయట అనేక శబ్దాలు వస్తుంటాయి. వీటన్నిటి గురించి పట్టించుకోం మనం, ఎందుకంటే మనసు ఇక్కడ లగ్నమై ఉందని. కాబట్టి వర్తమానంలో లగ్నం అవటం అంటే చేసే పని మీద లగ్నం అవటం. అప్పుడు ఏమైనట్టు? మనసు అచిత్తమైనట్టే అని చెప్తున్నాడు. చిత్తం కాకుండా పోవటం అంటే సంకల్పరహితం అవటం. ఉన్న సంకల్పం ఏదో జరుగుతుంది, ఇంకా సంకల్పాలు వేరే ఉండవన్నమాట. అందుచేత సంసారానికి మూలభూతమైన కామకర్మ వాసనాదులు మూలజ్ఞాన సహితంగా భస్మమైపోతాయి. ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్తారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పీరియడ్ ఎగ్గొడతారు, వెళుతుంటారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పాఠం ఏం చెప్పారని అక్కడ అడుగుతారు. అక్కడ సినిమా కూడా అంత ఏకాగ్రతగా చూడలేరు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పాఠం జరిగేటప్పుడు రేపు ఏం సినిమాకి వెళ్దాంరా అని ఆయన పాఠం చెబుతుంటాడు. పాఠశాలలో అధ్యాపకుడు, లెక్చరరు, లేకపోతే పైన ప్రొఫెసరు. అక్కడ అది అనకుండా మళ్ళీ ఏ సినిమాకి వెళ్దాం, ఎన్నింటికి వెళ్దాం, ఇవన్నీ ఇక్కడ ఆలోచన చేస్తారు ఈ బెంచి బల్లల మీద కూర్చుని అక్కడ. కాబట్టి అది ఉండకూడదు అని చెప్పడం అనమాట. అంటే వర్తమానంలో నిమగ్నం అవటం అంటే చేసిన పనిలో నిమగ్నం, మనసును లగ్నం చేయటమే అచిత్తం అవటం. అందుచేత సంసారానికి మూలభూతమైన కామకర్మ పునాదులు మూలజ్ఞాన సహితంగా భస్మై. అలా చేస్తే ఏమవుతాయి? సంసారానికి మూలభూతమైన కామకర్మలన్నీ కూడా, ఆ కామకర్మ పునాదులన్నీ కూడా మూలజ్ఞాన సహితంగా భస్మమైపోతాయి అన్నాడు. వర్తమానంలో ఎప్పుడు ఉంటే మనకి ఇంకా అచిత్తం కింద లెక్కే. దీన్ని నీవు మహాసిద్ధికి మంత్రంగా భావించు రమ అని చెప్పి చెప్తున్నాడు. శాస్త్ర సజ్జన సాంగత్యాల చేత మనోనిరోధం నిరంతరం అభ్యసించడం చేత జగత్తులోని పదార్థాల్లో వస్తుత్వం లేదు. జగత్తులోని పదార్థాల్లో వస్తుత్వం లేదు వాస్తవంగానే. అదన్నీ తాత్కాలికమే. ఈ దేహమే అశాశ్వతం. కాబట్టి దేంట్లోనూ వస్తుత్వం లేదు. ఆ నిత్యం అప్పుడు కలుగుతుందన్నమాట. ఏంటి? శాస్త్రాన్ని పఠించడం వలన, సజ్జన సాంగత్యం చేసుకోవటం వలన, మనోనిరోధం చేయటం వలన, మనస్సుని నియంత్రించడం వలన అప్పుడు ఇలా అభ్యసిస్తే జగత్తులోని పదార్థాల్లో వస్తుత్వం లేదనేది అనుభూతిలోకి వస్తుంది. దృఢ ప్రయత్నం చేత శాస్త్ర సత్సాంగత్యాల ద్వారా క్రమంగా చిత్తాన్ని అవివేకం నుండి తొలగించి బలవంతంగా ఆత్మలో ప్రవేశపెట్టాలి. కాబట్టి బలవంతంగానైనా సరే ఆత్మలో, అదేగా శనైశనైరుపరమే బుద్ధ్యా తురుతి గుహీతయ ఆత్మసంస్కృ అదే ఒక్కోసారి శ్లోకం కూడా పూర్తిగా గుర్తురాదు, ఎన్నోసార్లు చదువుకున్నాను. ఆత్మసంస్థ మనకృత్వ నకించిదపి చింతయేత్ అని మనం దీంట్లో ఆత్మసంయోగం 6వ అధ్యాయంలో తెలుసుకుంటాం. అంటే నెమ్మదిగా మనస్సుని, చంచలమైన మనస్సుని దృఢమైన బుద్ధి చేత బాహ్య విషయాల నుంచి మళ్ళించి ఆత్మయందు నిలుపు అని చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, బలవంతంగానే ఆత్మలో ప్రవేశపెట్టాలి అని. ఎందుకంటే బాహ్య విషయాల మీదకి వెళ్ళిపోతుంది మనస్సు.
కాబట్టి నెమ్మదిగా దాన్ని తీసుకురావాలి. ఒకేసారి తీసుకొస్తే కష్టం. ఇక్కడైతే బలవంతంగా అన్నాడు అనుకోండి, ఇక్కడ మనం నెమ్మదిగానే అందులో చదువుకున్నాం. అలా ప్రవేశపెడితే ఆత్మయందు అది నిలబడుతుంది. కాబట్టి మాట్లాడుతూ ఉన్నా, ఇస్తూ ఉన్నా, గ్రహిస్తూ ఉన్నా, కనుమూస్తూ ఉన్నా, తెరుస్తూ ఉన్నా, మనోమననం లేకుండా కేవలం చైతన్యంగా ఉండు. అంటే ఏది వచ్చినా సరే మనం ఎవరితో మాట్లాడుతున్నా పరమాత్మతో మాట్లాడుతున్నట్టే, ఎవరికి ఇస్తున్నా పరమాత్మ ఇస్తున్నట్టు, ఏది గ్రహిస్తున్నా పరమాత్మే స్వీకరిస్తున్నట్టు, అలా కన్ను మూస్తున్నా పరమాత్మ మూస్తున్నట్టు, తెరుస్తున్నా ఆయనే తెరుస్తున్నట్టు, మనోమననం లేకుండా కేవలం చైతన్యంగా ఉండు. అతి స్థిరం నిర్వికల్పం అయిన సుషుప్తిలోని స్థితిని జాగ్రత్తావస్థలోనే భావిస్తూ కేవలం చిత్స్వరూపుడివి కా. సుషుప్తిలో ఏది లేకుండానే అక్కడ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నామో అలాగే జాగ్రత్తావస్థలో కూడా ఆ చైతన్య స్థితిలో ఉండు నాయన అని రాముల వారికి చెప్తున్నాడు వశిష్ఠుల వారు. విషయభోగాలను సేవింపకుండా ఉండటం చేత, ప్రాప్తించని విషయాలకై ప్రయత్నించకుండా ఉండటం చేత జ్ఞాని తన మనస్సుని కృషింపచేయాలి. మనసుని ఎలా కృషింపచేసిన? ప్రాప్తించని వాటి గురించి ఆలోచించకూడదు. అది తర్వాత విషయభోగాలను సేవింపకుండా ఉండటం. విషయభోగాలు వచ్చిననుకోండి అక్కర్లేదు అనుకోవటమే. అది అప్పుడే మనస్సు కృషిస్తుంది. మనసు అంటే సంకల్పాలు కృషిస్తాయి అన్నమాట. అనాత్మలో ఆత్మభావం చేత మనం అనాత్మనే ఆత్మ అనుకుంటున్నాం. అంటే ఈ దేహమే నేను అనుకుంటున్నాం కదా, అలా ఉండకూడదు. దేహంలో ఆశ చేత, దేహం మీద ఆశ ఉంది. పుత్రధార కుటుంబ చింత చేత ఇది ఈ ఆశ, ఇవన్నీ ఈ చింత ఉంది మనకి. అలా ఈ చింతలన్నీ ఉన్నప్పుడు ఆత్మ చిత్తం అంటే చిత్తం బలం పొందుతుంది. అనాత్మలో ఆత్మభావం చేత, దేహంలో ఆశ చేత, పుత్రధార కుటుంబ చింత చేత చిత్తం బలం పొందుతుంది. అహంకార వికారం చేత, అహంకారం అనే వికారం మనలో కడిగినప్పుడు కూడా అంతే. మమత్వం అనే ఆసక్తి చేత, మన వాళ్ళు బయట వాళ్ళు అని మనం మమత్వం కొంతమంది మీద ఉంటుంది కదా, అందుకని శరీరమే ఆత్మ అనే భావన చేత చిత్తం బలాన్ని పొందుతూ ఉంటుంది. జరామరణ దుఃఖాల చేత, వ్యర్థంగా ఉన్నతిని కోరటం చేత, అంటే ఆకాశానికి నిచ్చెన వేయటం వ్యర్థంగా ఉన్నతిని కోరటం అంటే, దోషాలనే పాములకి నిలయంగా ఉండటం చేత చిత్తం బలాన్ని పొందుతుంది. ఈ చిత్తం ఈ సంకల్పాలు ఇలా ఈ అన్నిటి కారణాల వలన సంకల్పాలు పెరుగుతూ ఉంటాయి. అదే చిత్తం బలపడటం అంటే మనోబలం అంటే ఇక్కడ బాహ్యంగా బలం గురించి చెబుతున్నాడు అన్నమాట ఆయన. శారీరక మానసిక వ్యాధుల చేత సంసారం రమణీయమని చిరస్థాయి అని నమ్మటం వల్ల, విడవటం పోనటం కోసం ప్రయత్నాల వల్ల చిత్తం బలాన్ని పొందుతుంది. వీటన్నిటినీ కలిపి ఏం చెప్పుకోవచ్చు? సంకల్పాల వల్ల బలం పొందుతుంది అంటే సరిపోతుంది. అయినా అంత వివరణగా మనకి చెబుతున్నాడు. స్నేహం చేత, ధనలోభం చేత, మణిస్త్రీ లాభం చేత, అవిచారం చేత, మొదట్లో రమణీయంగా కనపడే విషయాల చేత చిత్తం బలాన్ని పొందుతుంది. ఇన్ని కారణాల వలన మనస్సు ఎప్పుడు కూడా సంకల్పాల మయమై ఉంటుంది. కాబట్టి దురాశలనే పాలు తాగటం వల్ల, భోగం అనే వాయుబలం చేత, పలు విధాలైన విషయాల్లో చలించడం చేత చిత్తం అనే పాము బలాన్ని పొందుతుంది. కాబట్టి ఈ ఇలాంటి కారణాలు, ఇన్ని కారణాలను చెప్పాడు. మనస్సు బాహ్యంగా బలపడి సంకల్పాలు బలపడటానికి మనసులో ఈ కారణాల వల్ల బలపడుతుంది. కాబట్టి ఈ కారణాలన్నిటినీ నెమ్మదిగా మనస్సు నుంచి తొలగించుకుంటూ వెళ్ళి వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో చివరికి ఎలా ఉండాలి అంటే, మనం ఏ పని చేయకుండా ఉండలేం. కాబట్టి ఏ పని చేస్తుంటే ఆ పనిలో భగవంతుని చూడాలి. పనియే దైవము. ఎవరితో మాట్లాడితే వాళ్ళే దైవం. మనకెవరన్నా ఇస్తుంటే స్వీకరిస్తుంటే ఆ దైవమే స్వీకరిస్తున్నాడు. ఇలా అదేగా ప్రహ్లాదుడు చివరికి చేసింది. ఆ ప్రహ్లాదుడు పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ లక్షించుచున్ హాస నిద్రాదులు సేచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగుళి సేవామృత స్వాద సంధానుండే మనం బమ్మెరపోతన గారి పద్యం చక్కగా చదువుకున్నాం కదా. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని మరచి మనం ఉండకుండా ఉండటమే మనం ముక్తికి మొదటి మార్గం, ఆఖరి మార్గం అదేనమాట. మొదటిది ఆఖరిదే. ఆ మార్గంలో మనం పయనించాలి. రామా నువ్వు అలా పయనించు
కాబట్టి వేగంగా పరిగెత్తే ఇన్ని కారణాల వల్ల మనసు వేగంగా పరిగెత్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మాయా చక్రాన్ని ఛేదించడం ఎలా అని అడిగావు కదా. కాబట్టి ఇన్ని కారణాల వలన మనస్సు ఎప్పుడు సంకల్పమయమై ఉంటుంది. కాబట్టి ఆ సంకల్పమయమై ఉన్న మనస్సుని వీటన్నిటినీ నిరోధించుకుంటూ వెళ్ళటం వలన మాయ నుంచి బయటపడుతుంది అని చెప్పారు. స్వస్తి.